హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మణిద్వీప వర్ణన 8వ వారం పూజనైతే చేసుకున్నాను. ఆ వీడియోను మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశానండి. ముందుగా అయితే నేను ఒక 6 వారాల వరకి చకచకా పూజ చక్కగా అయిపోయిందండి. తర్వాత నాకు కొంచెం హెల్త్ బాలేక మధ్యలో అడ్డంకి వచ్చింది. దానివల్ల చేయలేకపోయాను. ఈరోజైతే 8వ వారం పూజను మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా అయితే చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. 9 వారాలు చేస్తానని మొక్కుకున్నాను. ప్రతి వారము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణం చేస్తానని, 9వ వారం మాత్రం 9 సార్ల పారాయణము, 9 రకాల నైవేద్యాలు పెట్టి 9 మందికి పసుపు బొట్టిస్తానని చెప్పేసి మొక్కుకున్నానండి. ఈరోజైతే 8వ వారం పూజనైతే చేసుకున్నాను. మణిద్వీప వర్ణన అంటే లలిత అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకొని చేసుకోవాలండి. నా దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంది. లక్ష్మీదేవి విగ్రహం కూడా నేను పూజలో అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి ఏంటంటే నాకు ఓపిక లేక నైవేద్యం ఏది వండలేదండి. వీలైతే పులిహోర కానీ, పరమాన్నం కానీ వండొచ్చు. నేను పెసరపప్పు నానబెట్టి పానకము కూడా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాను. ముందుగా అయితే మనం ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట మీద బ్లౌజ్ పీస్ కొత్తది పరిచి దాని మీద బియ్యం వేసి, పసుపు కుంకుమలు వేసి, అమ్మవారి ఫోటో కూడా తూడ్చి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పూలమాల వేసి నేనైతే పెట్టుకున్నాను. నేను 8 వారాలు కూడా చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఈ పూజనైతే చేసుకున్నానండి. 9వ వారం ఆ అమ్మవారు ఎలా కరుణిస్తుందో చూడాలి. ఇంకా ఇదైతే 8వ వారం అండి. నాకు మధ్యలో హెల్త్ సహకరించక నేను మధ్యలో కొంచెం అడ్డంకి వచ్చింది. తర్వాత మణిద్వీప వర్ణన అంటే తెలుసు కదండి. మణిద్వీప వర్ణంలో 34 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వునైతే సమర్పిస్తూ మనము శ్లోకాన్ని అయితే చదవాల్సి ఉంటుంది. అలా మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనము మనసులో సంకల్పం చేసుకొని ఒక రకం పుష్పంతో వీలైతే ఒక రకము, 3 రకాలైతే 3 రకాలు, 5 రకాలైతే 5 రకాలు, 9 రకాల పూలు ఉంటే 9 రకాల పూలు పెట్టి 9 సార్లు పారాయణం చేసి 9 రకాల నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. పూజలో ఇంకా చిట్టి గాజులు, తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు, పచ్చలు, కెంపులు ఇలా ఏమున్నా పెట్టుకోవచ్చండి. నేను మొదటి వారం చేసినప్పుడు అలానే చిట్టి గాజులు, గోమతి చక్రాలు అన్నీ పెట్టుకొని చేసుకున్నాను. పుష్పాలు దొరకని వారు ఈ చిట్టి గాజులతో కానీ, గోమతి చక్రాలతో కానీ, గవ్వలతో కానీ, తామర గింజలతో కానీ శ్లోకాన్ని చదువుతూ వీటిని సమర్పిస్తుండాలి అమ్మవారికి. నేనైతే పుష్పాలు దొరికాయని, ఇది 8వసారి కదండి, 3 రకాల పుష్పాలతో పారాయణం అయితే చేశాను. ఈరోజు తిథి వచ్చేసి ఏకాదశి అనండి. ఏకాదశి అంటే మన విష్ణుమూర్తిని పూజిస్తాం కదా, అందుకే పూజలో తులసి దీపాలు కూడా పెట్టుకున్నాను. వీలైతే మీరు కూడా పెట్టుకోండి. మనము ఎన్ని దీపాలు పెడితే అన్ని దీపాల కాంతుల్లో అమ్మవారి ప్రకాశవంతంగా కనిపిస్తారు కదండి. అందుకే నేనైతే ఈ తులసి దీపాలను కూడా ఏకాదశి సందర్భంగా వెలిగించాను. 2 దీపాలు పెడితే సరిపోతుంది. లేదు అంటే 3, 5, 9 ఇలా 34 వరకు ఎన్ని దీపాలైనా వెలిగించి మనం పూజనైతే చేసుకోవచ్చు. ఈ పూజలో తప్పకుండా మనము పసుపు గణపతిని చేసుకోవాలి. అమ్మవారు గౌరీదేవిని కూడా చేసుకోవాలి. ముందుగా అయితే పుష్పాలు దేవునికి సమర్పించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేసి పువ్వునైతే పెట్టాలండి. ముందుగా ఏ పూజ చేసినా గణపతి ఆరాధన చేస్తాం కాబట్టి గణపతి పూజ కూడా చేసుకొని దీపం ధూపం నైవేద్యం అంటారు కదా, స్వామివారికి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ జరిగేలా చూడమని ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకోవాలి. తర్వాత మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ శ్లోకాలు అయితే చదువుకుంటూ పుష్పాలను అయితే సమర్పించాలి. నేను 3 సార్లు పారాయణం చేసి 3 రకాల పుష్పాలను అయితే పెట్టాను. తర్వాత వీరైతే ఒక హారతి పాట 3 హారతి పాటలైనా పాడుకొని అమ్మవారికి పంచహారతి అంటే ముఖ్యంగా మన ముత్యాలు ఉంటాయి కదండి, ముత్యాల హారతి కూడా అమ్మవారికి ఇవ్వచ్చు. లేదంటే మామూలు హారతి అయినా ఇస్తూ అమ్మవారికి ఒక పాట కానీ 3 పాటలు కానీ హారతి పాటలు పాడుకొని తర్వాత నైవేద్యంగా అయితే బెల్లము, వడపప్పు నేను నానబెట్టిన పప్పునైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు 416 సబ్స్క్రైబర్స్ అయినారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజైతే ఇలా గడిచిందండి నా మందీప వర్ణన 8వ వారం పూజ. అమ్మవారు నెక్స్ట్ వీక్ కూడా దయతలిచి 9వ వారం చేసుకొనిస్తే నా మొక్కు చెల్లించుకున్నట్టే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మందీప వర్ణన చేస్తే మానసిక ఆనందం కూడా ఉంటుందండి. ఇల్లు లేని వారికి ఇల్లు కల కూడా నెరవేరుతుంది. నేనైతే ఏమీ ఆశించకుండా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.